అవునే వర్షి, మీ తమ్ముడు ఢిల్లీకి పోయిందట కదనే, ఎందుకే? ఇంకా ఎందుకు పోయిండు అని అడుగుతానవా? నువ్వే బొమ్మన్నవట కదా వాడిని ఢిల్లీకి. నేనెందుకు పొమ్మన్నానే? గావానే నేను ఢిల్లీ ఎందుకు పొమ్మంట? ఒక్కసారి ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినురా, సూపర్ తిండి ఉన్నది, ఢిల్లీలో రుచులు మంచిగా ఉన్నాయి అని చెప్పినవట కదా. అందుకనే వాడు ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినొచ్చిండు. ఓసి పాడుపడ ఢిల్లీ దాకా పోయి తినచ్చిండా? నేను చెప్పింది అది కాదే. వానికి జ్వరం వచ్చినప్పుడు నాకు తినబుద్ధి అయితే లేదు బావా, ఏం తినబుద్ధి అయితే లేదు అని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే జమ్మికుంట ఢిల్లీ హోటల్ ఉన్నదిరా, హోటల్లో ఏది తిన్నా మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది, ఇంటి రుచుల కన్నా మంచిగా ఉంటానేరా, తినరా అని నేను చెప్పిన. చెప్తే వాడు ఢిల్లీకే పోయి తినచ్చిండు. అయితే అబ్బో వీని తెలివి పాడుపడు. హోష్ని పాడువాడ, నువ్వు చెప్పింది జమ్మికుంటలు ఉన్న ఢిల్లీ హోటల్ గురించా? అసలు లేవనికి తిండంటే పానమాయే. బావకి ఇంతగానో చెప్పిండు, తిని రాకపోతే ఎట్లా అని 20,000 అప్పు చేసి మరి ఢిల్లీకి పోయి ఆ హోటల్లో తినొచ్చిండట. మీ తమ్ముడికి బాగానే తెలివి ఉన్నది పాటు, ఓటు అంటే ఓటు అర్థం చేసుకుంటాడు. నాకు ఇవ్వాల్సిన 10,000 అయితే ఇస్తలేడు కానీ 20,000 పెట్టి అప్పు చేసి అక్కడ వెళ్ళి నచ్చినట్ట ఢిల్లీకి. అబ్బో వీని తెలివి పాడబడి తెలివు. హోష్ని పాడబడ, వాడు అక్కడ దాకా పోయినాక అక్కడ భాష అర్థం కాక అందరికి ఆకిరి బీకిరి అంటే ఆ ఢిల్లీ హోటల్ ఎక్కడ ఉన్నదో ఎంకలాడానికి 20 రోజులు అక్కడనే ఉండి 20,000 రూపాయలు కొట్టుకొని సప్పుడు దాకా ఏదో ఒకటని చపాతీ రొట్టె తినొచ్చిండట. ఈయన ముందే చెప్పొద్దా జమ్మికుంటలో ఉన్నది ఆ హోటల్ అని?